ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడైనా లేటుగా వస్తే ఎగ్జామ్స్ రాయనివ్వను. అట్టకి మాస్టర్ గారు, మీ పొన్నమా అంటూ రాత్తాం. ముందు ప్రాక్టికల్స్ సరిగ్గా చేయండి. ఆ తర్వాత థియరీ మొత్తం అర్థమయ్యేలా పేపర్లు రాయాలి. సక్కంగా రాత్తాం మాస్టర్. ఎక్స్క్యూజ్ మీ సార్, 2 నిమిషాలు లేటుగా వస్తే మమ్మల్ని ఏమో తిడతారు. అలాంటిది వీళ్ళ మీద ఎందుకు జాలి చూపిస్తున్నారో చెప్తారా సార్? ఇందాక మిమ్మల్ని కాలేజీలో దింపి వెళ్ళిన మీ నానమ్మ ముక్తాదేవి గారు వెనకాల సైకిల్ మీద వస్తున్న భూమి కొండమ్మలను 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షలు రాయనివ్వటానికి అనుమతి ఇవ్వండి అని చెప్పారు. పరీక్షలు రాయనివ్వటానికి రాయనివ్వండి అని చెప్పారు. ఇలాంటి డౌట్స్ కాదు, ప్రాక్టికల్స్లో డౌట్స్ అడగాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళా ఆయమ్మ పుణ్యమా అని లోపలికి వచ్చినాం కదా. పరీక్ష రాయిపోయినా ఫెయిల్ అయినట్టే అంట. వచ్చిన అవకాశాన్ని వదులుకోరాదు కొండమ్మా. పాస్ అయ్యి ముక్తాదేవమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పాలా. ఏం చేసినా బాగా ధ్యాస పెట్టి చెయ్యి. సైలెన్స్. ఏటన్నదే భూమే? అయ్యో, ఏమైంది భూమి? నువ్వు పక్కనే ఉన్నావుగా, ఏదో అయ్యే ఉంటుంది. షట్ అప్, మైండ్ యువర్ బిజినెస్. ఏటన్నదే భూమే? నందుకని భూమిని దూరంగా ఉంచండి. అలా కుదరదు, సైలెంట్గా చేయండి. అన్నమ్మా, టైం అయిపోతున్నది, మీరు చేయండి. కానీ కానీ సార్, ఎందులో ఎవరు ఏదో కలిపేస్తున్నారు. ఖచ్చితంగా నందికనే అయి ఉంటుంది. ఐ విల్ కిల్ యూ. ఎప్పుడు నన్నే బ్లేమ్ చేస్తూ ఉంటావా? ఏదో తేడా ఉందనిగా భూమి కంప్లైంట్ ఇస్తుంది. సైలెన్స్. సి భూమి, ప్రాక్టికల్స్ చేయి. కెమికల్స్తో తమాషా చేయకు, మంచిది కాదు. ప్రతి దానికి కంప్లైంట్ ఇవ్వడం ఫ్యాషన్ అయిపోయింది. టైం వేస్ట్ చేయాలనే వీళ్ళు ఇలా చేస్తున్నారు సార్. గో టు యువర్ వర్క్, కాన్సంట్రేషన్ చేయండి. Go to hell!
వేస్తే మంటదా? డాడీ డాడీ షెల్ వి గో టు హోమ్. నో, నేను ప్రాక్టికల్స్ అయ్యాక ఇంటికి వెళ్తాను. ఎల్లు. నువ్వు నా మొహం చూస్తావేంటి? నొప్పి ఎక్కువగా ఉందా అమ్మడు? ఏయ్, నిన్ను అమ్మా! మమ్మే అదే భూమే నువ్వు ట్రాయే రా. నండి ఓకే ఓకే ఓకేనా కూల్. ఈ పరీక్షలు అయిపోయేలోపు నందికకు విరాట్కు వయసులో వ్యత్యాసం తప్ప దేంట్లోనూ తేడా కనపడకూడదు. వాళ్ళు మనకంటే రిచ్ కదత్తా. అవసరమైతే అప్పు చేసైనా నందికకు స్టార్ స్టేటస్ తెప్పిద్దాం. విరాట్ బాబు దానివల్ల పడనంత వరకే. మనసు పడ్డాడా అయిపోయింది. ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటాడు. అనుకున్నవి అంత ఈజీగా జరగవు కదత్తా. కొన్ని అనుకోనివి జరుగుతాయే అవంతిక. మన అమ్మాయిని ఇన్నాళ్ళు విరాట్ బాబు దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. ముక్తాదేవక్క ఒక్క మాట చెప్పగానే అయిష్టంగానైనా గంట సేపు దానికి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఇలా రోజు గంట క్లోజ్గా ఉంటే తలుపులు క్లోజ్ చేసుకునే యోగం రావడానికి ఎంత టైం పడుతుంది చెప్పు? మమ్మీ! గ్రానీ! మమ్మీ! గ్రానీ! అయ్యయ్యో! ఏమైందమ్మా? ఏమైందే? అమ్మా! గ్రానీ! వాట్ హ్యాపెండ్ బేబీ? ఏమైందే? చెప్పు, ఏమైందో చెప్పు. ఆ భూమి కొండకి చెప్పి నా కాలు గుచ్చుకునేలా చేసింది గ్రానీ. అయ్యో 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 అయ్యో! ఎంత పని చేసిందే మొదలష్టపది. నా చేతులు పడిపోను. అక్క, అయ్యో అక్క, అక్క, నందికకి దెబ్బ తగిలి తొందరగా రాక. అక్క, రాక. అయ్యో, ఎందుకలా చెవి తెగిన మేకలా అరుస్తున్నా? నా చెవి తెగడం కాదక్క, నీ మనవరాలి కాలు తెగింది చూడక్క. ఏమైంది? విరాట్ నాకు ట్యూషన్ చెప్తున్నాడన్న అసూయతో ప్రాక్టికల్స్ జరుగుతుంటే కాలికి ఇంత పెద్ద మేక్ గుంచుకునేలా చేసింది నానమ్మ. అబ్బా! ఎంత పెద్ద కట్టు కట్టావో చూస్తుంటే తెలుస్తోంది. నా మీద కక్ష గట్టి నందికని టార్గెట్ చేసిందక్క. ఈరోజు మేకు గుచ్చింది, రేపు బాగా దించుతుంది. ఇలాగే వదిలేస్తే ఎంతకైనా తెగిస్తుంది అత్తయ్య. ప్రాక్టికల్స్ లో భూమి ఇలా చేసిందంటోంది. అసలు ప్రాక్టికల్ గా ఏం జరిగిందో తెలుసుకుని చర్య తీసుకుందాం. ముందైతే డాక్టర్ని పిలిపించండి. అమ్మో, నాకు ఇంజెక్షన్ అంటే భయం నాన్నమ్మ. వద్దొద్దు. ఓ పంచి, భూమి తాతగారికి తెచ్చిన నూనె కాస్త మిగిలిపోయింది, అది రాసుకో, నయమైపోతుంది. ఏమైంది? ఆవిడ మీద కోపంతో నువ్వు కాలు కిందకి తంతావేంటే? కోపం నానమ్మ మీద కాదు, ఆ భూమి మీద. ఇంత టెన్షన్ లో కూడా ఆ తెచ్చిన ఆయిల్ రాసుకోమని ఉచిత సలహా ఇస్తుంది నానమ్మ. డాక్టర్ మీద కన్నా ఆ భూమి మీదనే అక్కకి కురెక్కువ. దాన్ని ఏదో ఒకటి చెయ్యకపోతే నాకు మనశ్శాంతి లేదు. మర్డర్ చేసే గ్రాని. చంపడం కన్నా చావు దెబ్బ కొడితేనే ఎక్కువ రోజులు నొప్పెడుతుంది. ఆ టైం రాని. Excuse me.
వాట్ యు వాంట్ సార్? భూమి కావాలి. ఏంటి? సరదాగా అన్నాను. పర్లేదే, ఇంగ్లీష్ బాగానే ఇంప్రూవ్ చేసుకుంటున్నావు. మా ఇంగ్లీష్ మాస్టర్ పుణ్యమా అని ఇంత మాత్రం మాట్లాడుతున్నాను. ఆ మాస్టర్ మీరే. అర్థమైంది. ఆర్డర్ ఇవ్వు. సార్ కూర్చొని ఆర్డర్ ఇద్దామా? కూర్చో. రెండు పైనాపిల్ జ్యూసు, ఓ సమోసా కట్లెట్. హలో, ఆ ఆర్డర్ కాదు, దిస్ ఆర్డర్. ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్, ఏ స్టోరీ రిటన్ బై విలియం షేక్స్పియర్. హలో మాస్టారు, మా హోటల్లో అంత పొడుగుతా ఆర్డర్లు ఏం లేవండి. భూమి పుస్తకంలో ఉందే. ఉంది సార్. మీ పుస్తకంలోది కాకుండా ఈ పుస్తకం చూసి ఆర్డర్ ఇవ్వండి. ఓ ఐ సీ. రెండు కూల్ డ్రింక్స్ పట్రా. కంపెనీ ఏదైనా పర్లేదు, కంపెనీ ఇస్తే చాలు. నేను ఇస్తాగా సార్. సుబ్బు, నేను చెప్పింది ఫాలో అవ్వు చాలు. భూమే, నువ్వు ట్యూషన్ వద్దన్నావని ప్రజల వద్దకే పాలనలాగా ఈ స్టూడెంట్ దగ్గరికే వచ్చి పాఠాలు చెప్తున్నాడు అబ్బయ్య. అర్థమవుతోంది, నువ్వు ఉండు. These are the key points of the novel. వినబడుతోందా? వినపడుతుంది సార్. తలూపు తలూపు. ఊపుతూనే ఉన్నాగా. నువ్వు ఉండవయ్యా, తాగు. సార్, తమరు ట్యూషన్ కట్టేసి బిల్లు కట్టి బెల్లు కొట్టేస్తే సంతోషిస్తాం. బిల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి. కొండమ్మో, టేబుల్ క్లీన్ చేయండి అమ్మా. నువ్వు చెప్పాలా? సాయంత్రం రారా నీ పని చెప్తా. మాస్టారు, పుస్తకం మర్చిపోయినారు. నా అవసరం నీకు లేకపోయినా ఆ బుక్ అవసరం నీకు చాలా ఉంది భూమి. విష్ యూ గుడ్ లక్. ఇక వెళ్దామా, ఇంకా ఉందామా? నా స్టూడెంట్ ఒకరు వస్తారు, వచ్చాక మనం వెళ్దాం. ఎవరా స్టూడెంట్? శ్రద్ధ భక్తి ఉన్న స్టూడెంట్. ఆ ఉన్నది ఎవరికన్నాయ్? భూమికేగా. నేను భూమి గురించి చెప్తున్నాను అనుకుంటున్నావా? మరి నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నందిక. ఈ మధ్య శ్రద్ధగా వింటుంది, భక్తిగా చదువుతుంది. ఇదే మాట అక్కడ చూసి చెప్తావా? ఎక్కడా? ఏ మాటకు ఆ మాట చెప్పాలి. భూమి వస్తే 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 వచ్చిందంటాం, ఇంకేమంటాం? భూమే, కాలెడుతుంది అనుకుంటే కర్రెట్టిందేటే.
అబ్బా. డాడీ డాడీ ఆ, అమ్మ మ్. అంటే డాడీ లే మీరు కాదు నన్ను విరాట్ పైకి లేపుతాడని పడ్డాను. తప్పుకోండి. ఓకే ఓకే డాడీ లే సార్ వి కాంట్ సార్ ప్లీజ్ హెల్ప్ హర్ సార్. సార్ కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ సార్. మనసంత చాలా చాలా మతికించే గోల గోల వలిసావి బాల బాల love me one more time ఎలాగైన బేల బేల కలిచేరు ఈల ఈల తగి అంత వేల ఏల love me one more time. థ్యాంక్ యూ సార్. సార్ నడవలేకపోతున్నాను. ఎగ్జామ్ హాల్ దాకా సాయం పట్రా ప్లీజ్. సరే సార్ మీ ఇష్టం. ఎలాగైన బేల బేల కలిచేరు ఈల ఈల తగి అంత వేల ఏల love me one more time. చిన్నారి సౌన సౌన విడిపోయి చాలా చాలా నాలోనే నీ ఉంటూ ఒదిగి నిదురిస్తా. సార్ హనీ నందికని దిగబెట్టి వస్తాను. మనసంత చాలా చాలా మతికించే గోల గోల వలిసావి బాల బాల love me one more. ఎలాగైన బేల బేల కలిచేరు ఈల ఈల తగి అంత వేల ఏల love me one more time. మనసంత చాలా చాలా మతికించే గోల గోల వలిసావి బాల బాల love me one more time. భూమే గుచ్చుకున్నది గింత మేకైతే గుణపందికి కాలిరిగిపోయినట్టు అంత పెద్ద కట్టు కట్టినదేటే. కట్టు కట్టాలని కట్టింది, పట్టు కోవాలని పడింది. నందికకు చదువు కన్నా చనువుగా ఉండడమే ముఖ్యమైపోయింది భూమి. ఆ లెట్టాకైనా రాసుకొని పూసుకొని మామైతే పరీక్షలు బాగా రాయాల. రాయకుండా పద. అవునవును పా. స్నాప్స్ ఎందుకు తీస్తున్నారు? డాడీని లైక్ చేయకపోయినా హెల్ప్ చేసిన లెక్చరర్ అని ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఫుల్ లైక్స్ వస్తాయి సార్. ముందు నీ ఫ్రెండ్ పడకుండా చూసుకో. తప్పుకో. కమ్ 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 చూడు ఇది బాగుంది కదా. ఇది బాగుంది.